నిన్న జరిగిన మ్యాచ్‌లో ఇండియా 76 పరుగుల తేడాతో ఓడిపోయింది మామ. అంటే ఘోరంగా ఓడిపోయిందని చెప్పొచ్చు. మ్యాచ్ ఓడిపోవడానికి కారణాలేంటో చూస్తే ఫస్ట్ వన్ సౌత్ ఆఫ్రికా బౌలర్స్. అవును. బౌలర్లు స్లోవర్ బౌన్స్ వేయడం, అటాకింగ్ బాల్స్ వేయడం, మన వాళ్ళు బ్యాట్ ఫేజ్‌ని సరిగ్గా అప్లై చేయలేకపోవటం ఇదొక కారణం అయితే అండ్ సెకండ్ వన్ మన వాళ్ళ బ్యాటింగ్ పూర్‌గా ఉండడం. ఎవరు గ్రీజ్‌లో నిలబడలేదు. ఒక్క దూబే తప్ప. అండ్ థర్డ్ వన్ ఓపెనర్స్ ఫెయిల్ అవటం. వాళ్ళు 6 ఓవర్స్ దాకా ఉండి 50 రన్స్ ఇస్తే బాగుండేది. అండ్ అనదర్ వన్ మన వాళ్ళు సౌత్ ఆఫ్రికాని 150 దగ్గరే కంట్రోల్ చేసి ఉంటే మ్యాచ్ ఈజీ అయ్యేది. తర్వాత ఐదోది చూస్తే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ వాళ్ళు బ్యాటింగ్ చూస్తే బాల్స్ని యూటిలైజ్ చేసుకున్నారు. బౌన్స్ బాల్స్ని, నో బాల్స్ని బౌండరీకి పంపించి స్కోర్ చేయగలిగారు. మిల్లర్ అయితే 2 నో బాల్స్ని సిక్సర్లుగా పంపించాడు. అండ్ ఫైనల్ ఆ 2 తప్పులు చేయకుండా ఉంటే ఇండియా గెలిచేది అని చెప్పా కదా. అవి ఏంటంటే, ఒకటి మంచి ఓపెనింగ్ ఇచ్చి ఉంటే కన్ఫామ్గా మ్యాచ్ ఇండియా చేతిలోకి వచ్చేది. తర్వాత రెండోది సౌత్ ఆఫ్రికాని 150 రన్స్ దగ్గరే ఆపి ఉంటే మనమే గెలిచేవాళ్ళం. 150 స్కోర్ను ఇండియన్ బ్యాటర్స్ చేసేవాళ్ళు.